ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుంది కదా, ప్రతి జిల్లాలో సంవత్సరానికి 4,000, 5,000, 6,000, 7,000 ఆపరేషన్లు. సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ దాని ఎఫెక్టివ్నెస్ చూసి ఎన్నో స్టేట్స్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లో కూడా ఇవి ఇన్కార్పొరేట్ చేశారు. మన స్టేట్ లో మాత్రం ఈ ఆరోగ్యశ్రీకి ఇప్పుడు ఏం పరిస్థితి పట్టిందో చూస్తున్నాం కదా. అంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు. కానీ ఆరోగ్యశ్రీ లాంటి ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఇలాగ కేసీఆర్ గారు కానీ మిగతా స్టేట్స్ కానీ వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి కంటిన్యూ చేయడం, ఇన్స్పైర్ అయ్యి ఇన్కార్పొరేట్ చేసుకోవడం ఆ ప్రోగ్రామ్ ని వాళ్ళ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లో. అలాంటి ప్రోగ్రామ్ ని తీసేసి ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పి తీసుకొస్తా దాని మీద ఎలాంటి డీటెయిల్స్ బయటకి ఇంకా డిక్లేర్ చేయకపోతే ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి తెలుసా? జిల్లాలకు పోయినప్పుడు ఆపరేషన్లు జరిగిన వాళ్ళు వచ్చి ఎంత బాగా చూపిస్తారంటే వాళ్ళకి, సార్ నాకు ఆపరేషన్ అయిపోయింది. పిల్లలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అటువంటి పిల్లలు కూడా వచ్చి చెప్తా అంటే